నమస్తే. కొన్నాళ్ళ క్రితం యూట్యూబ్‌లో ఓ సాంగ్ రిలీజ్ అయింది. 'జానెడంత నడుముదానా' అని. అయితే అందులో లిరిక్స్ చాలా క్యాచీగా ఉండడంతో అసలు ఎవరు లిరిక్ రైటర్ అని చెప్పి సెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు 2016లో 'యామిని సునామీ' అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ లిరిక్ రైటర్ ఇతను సేమ్ అనమాట. అయితే చాలా సింపుల్ పదాలతో పాట రాసేసారు. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా వచ్చాయి. సో, ఆ పర్సన్‌ని అయితే ఎవరని చెప్పి ఎంక్వైరీ చేయడం జరిగితే ఒక యంగ్ లిరిసిస్ట్ వెంకట్ అని తెలిసింది. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. కానీ ఎక్కడా కనిపించరసలు. ఏ ప్రోగ్రామ్‌లో కనిపించరు. కానీ నిలబడి పాటలు రాసేస్తూ ఉంటారు. జర్నీలో రాసేస్తూ ఉంటారని చెప్పి అందరూ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే సార్. హ్మ్. అసలు ఏంటి మీ పాటలేమో ఇంత సూపర్ డూపర్ హిట్ అవుతాయి. కానీ ఎక్కడా కనిపించరు. నాకు కూడా ఆల్‌మోస్ట్ ఓ 10 డేస్ సెర్చ్ చేస్తే అప్పుడు మీ కాంటాక్ట్ దొరికింది. అసలేంటి ఎక్కడ కనిపించవు ఎందుకు? అంటే సార్ యాక్చువల్లీ ఏంటంటే, మనకు బీటెక్ అయిపోయిన వెంటనే మనం జాబ్ చేయడం జరిగింది సార్. ఐటీ గారో కంపెనీలో జాబ్ చేయడం జరిగింది. హ్మ్. తర్వాత ఇంకా మనం ఓన్‌గా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అనే ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము. హ్మ్. సో, దానివల్ల ఫుల్ బిజీగా ఉండడం వలన హ్మ్. మనకి కుదిరినప్పుడల్లా ఏంటంటే, ఇలాంటి సాంగ్స్ రాయడము. అంటే హ్మ్. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సార్ సాంగ్స్ రాయడం ఓకే. ఇలాంటి చాలా హ్మ్. ఇంట్రెస్టెడ్. హ్మ్. దాన్ని ఏంటంటే ఫుల్ టైమ్ పెట్టుకోకుండా జస్ట్ హ్మ్. హాబీగా పెట్టుకున్నాను సార్. హ్మ్. సో, అందువలన మనకేంటంటే టైమింగు సెట్ అవ్వడం లేదు. అటు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్లస్ ఇది. టైం హ్మ్. దొరికినప్పుడల్లా దీన్ని మట్టికి ఎప్పటికి మిస్ చేసుకోను సార్. యాహ్! ఓకేనా. యాహ్! ఇదేంటంటే అదేమో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఏందంటే మనకి సపోర్టింగ్‌కి అవును. అవును. ఓకే. హ్మ్. సపోర్టింగ్ హ్మ్. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కి సపోర్టింగ్ ప్లస్ ఇదేంటంటే మన హాబీ సార్. హాబీ. ఓకే. సో, కానీ డ్రీమ్ అయితే ఉంది సార్. ఏదో హ్మ్. ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక డ్రీమ్ అయితే ఉంది. హ్మ్. ఖచ్చితంగా అది ఫుల్‌ఫిల్ చేస్తాను సార్ యాహ్! డెఫినైట్‌లీ. ఒక్కసారి ఆ పాట పాడతావా? 'జానెడంత నడుముదాన'? అంటే 'యామిని సునామీ' సాంగ్ పాడతాను సార్. షూర్ పాడండి. హ్మ్. యామిని సునామిని నా మనసులో ఉన్నావని కవ్వించకే మురిపించకే నా గుండెలో వికసించకే. వావ్! యాక్చువల్లీ 2016లో అనుకుంటా రిలీజ్ అయింది. యెస్ సార్. 2016లో. ఎందుకంటే సార్ ఈ సాంగ్ కూడా నాకు హ్మ్. నాకు యూట్యూబ్ ఛానెల్‌లో తెలుగు వన్ ఛానెల్‌లో ఫస్ట్ నన్ను అవును. పరిచయం చేపించింది హ్మ్. ఈ సాంగే సార్. హ్మ్. సో, హ్మ్. అందుకని ఫస్ట్ ఈ సాంగ్ పాడాను సార్. ఓకే. తెలుగు వన్ ఛానెల్‌లో రిలీజ్ చేయడం జరిగింది సార్. అది హ్మ్. పెద్ద ఒక 10,000,000 ఆహ్, ఓహ్! హ్మ్. సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానెల్‌లో రిలీజ్ చేయడం 2016లో చేయడం హ్మ్. జరిగింది సార్. అందువలన యాహ్! నేను ఫస్ట్ సాంగ్ పాడడం జరిగింది సార్. హ్మ్. ఓకే. మామూలుగా 'ఆదిత్య మ్యూజిక్' కానీ ఇట్లాంటివి ప్రైవేట్ సాంగ్స్ తీసుకోవు. కానీ వెంకట్ ఏ స్పెషాలిటీ నీది గుర్తించి తీసుకోవడం జరిగింది? సార్ యాక్చువల్లీ ఏంటంటే 'చంపకమాల' సాంగ్ ఒకటి చేశాం సార్ అది. ఓకే. మొత్తం హ్మ్. వీడియో షూట్ మొత్తం అయిపోయింది. ఓకే. సో, నా దగ్గర నా టీమ్‌లో చేసిన వర్కర్స్ అందరూ మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళే సార్. ఓహ్! కెమెరామెన్ గాని, హ్మ్. ఎడిటర్ గాని, హ్మ్. ప్లస్ కార్తిక్ అనే ఒక సింగర్ గాని, ఓకే. ప్లస్ వీళ్ళందరూ నాకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళే. సో, అది ఫైనల్‌గా ఏంటంటే అవుట్‌పుట్ బెస్ట్‌గా వచ్చింది సార్. బెస్ట్ అవుట్‌పుట్ వచ్చింది. సో, మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకేంటంటే సార్ 'ఆదిత్య మ్యూజిక్' అనేది మీకు తెలిసిన విషయమే సార్. అది ఎప్పటినుంచో ఉంది. అవును. ఆల్‌మోస్ట్ హ్మ్. ఇప్పటికి 33 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న 'ఆదిత్య మ్యూజిక్.' సో, అలాంటి నాకు ఊహ తెలిసిన కాడి నుంచి 'ఆదిత్య మ్యూజిక్' ఛానెల్‌లో మన సాంగ్ అనేది ఒకటుండాలి ఓహ్! హ్మ్. అనేది నాకు డ్రీమ్ సార్ అది. ఓకే. యాక్చువల్లీ హ్మ్. తెలుసు. హ్మ్. అంటే ప్రైవేట్ సాంగ్స్ తీసుకోరని గూడా నాకు తెలుసు. హ్మ్. కానీ ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఏమైంది? సాంగ్ మంచిగా అవుట్‌పుట్ బాగొచ్చింది గదా! హ్మ్. అని జెప్పేసి నేను తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళుంటే వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నంబర్ తీసుకొని అక్కడ పీఆర్ఓ ఉన్నారు సార్ నిరంజన్ గారని. ఓహ్! సో, హ్మ్. ఆయనతో హ్మ్. కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. సార్ ఇలా ఇది సో అండ్ సో అని చెప్పాను. చెప్తే సరే అతను ముందుగానే చెప్పాడు సార్. యాక్చువల్ మేము ప్రైవేట్ సాంగ్స్ తీసుకోము. హ్మ్. ఓన్లీ మూవీ సాంగ్స్ తీసుకుంటాము. హ్మ్. సో, హ్మ్. ఒక లేదు సార్ ఒకసారి మీరు చూడండి. హ్మ్. నచ్చితే తీసుకోండి సార్. నచ్చకపోతే హ్మ్. చెప్పేయండి సార్. నో ప్రాబ్లమ్ సార్. ఒక్కసారయితే ఓకే. చూడండి అనని చెప్పాను. విన్నాక ఏం చెప్పారు వెంటనే? వెంటనే చెప్పారు సార్. హ్మ్. అంటే యాక్చువల్లీ అంటే ప్రాసెస్ ఎలా జరిగిందంటే, హ్మ్. ఆయన పంపించాను సార్ సాంగు ఓకే. యూట్యూబ్‌లో హ్మ్. అది హ్మ్. వాట్సాప్‌లో పంపించాను. వాట్సాప్‌లో పంపించిన తర్వాత విన్నాడు. విన్న తర్వాత నేను కాల్ బ్యాక్ చేస్తానన్నాడు హ్మ్. సార్. హ్మ్. ఒక 1 డే చూసాను. టెన్షన్ టెన్షన్ వస్తుందా స్టార్ట్ రాదా? అయింది. 1 డే అవును. చూసాను. హ్మ్. సెకండ్ డే చూసాను. థర్డ్ డే చూసాను. అయినా కాల్ రాలా. హ్మ్. ఇంకా మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఇంకా వేరేదైనా యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేద్దాంలే అని మెంటల్ ఫిక్స్ అయ్యి ఉండే. ఓకే. ఇంకా హ్మ్. మా ఫ్రెండ్ ఏం చేసిందంటే ఒక అమ్మాయి ఉంటే, అమ్మాయి చెప్పింది ఇట్లా, "మీరొకసారి ట్రై చేయండి. ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒకసారి కాల్ చేయండి." అది ఇది అని చెప్పారు. హ్మ్. సరేనని కాల్ చేశాను సార్. కాల్ చేసిన తర్వాత సాంగ్ ఓకేనమ్మా. హ్మ్. అప్పుడే చెప్పాడు. వావ్! ప్రైవేట్ సాంగ్స్ నేను అది హ్మ్. తీసుకోము. హ్మ్. మూవీ సాంగ్సే తీసుకుంటాము. అవును. ఆల్రెడీ చెప్పింది. నాకు కూడా బా నచ్చింది. సార్ రండి ఒకసారి మనం కమిట్మెంట్ కుదిరించుకుందాము. హ్మ్. ఆదిత్య మ్యూజిక్ ఛానెల్‌కి రండి అని చెప్పి చెప్పారు సార్. ఓకే. ఒక డేట్ హ్మ్. ఇచ్చారు అపాయింట్‌మెంట్. ఆ హ్మ్. డేట్‌కెళ్ళాము.
వెళ్ళిన తర్వాత సాంగ్ తీసుకొని ఓకే అంతా అయిపోయిన తర్వాత మంచి రెమ్యునరేషన్ కూడా ఇప్పించాడు సార్ ఆ సార్ కూడా. గుడ్. చాలా ఆ డ్రీమ్ అనేది కోరిక కదా సార్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే సార్ ఆదిత్య మ్యూజిక్లో అన్ని మూవీ సాంగ్సే ఉంటాయి, అందులో మనది ప్రైవేట్ సాంగ్ సార్. అవును. దాంట్లో నా సాంగ్ ఫస్ట్ సాంగ్ ఏమో ఆల్మోస్ట్ అంటే బయటకు వచ్చిన సాంగ్. బయటకు వచ్చిన సాంగ్ ఆదిత్య మ్యూజిక్ బ్రాండ్ ఛానల్లో. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా అంటే చాలా సంతోషం. 1 వీక్ ఎంజాయ్ చేశాను సార్ వావ్. ఆదిత్య మ్యూజిక్ ఛానల్లో. 1 వీక్ ఫుల్గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. విన్న వాళ్ళంతా ఏమన్నారు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తాం? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సాంగ్ మటుకి అంటే పదాలు మీరు అన్నారు సార్, స్టార్టింగ్లో మీరు అన్నారు పదాలు చిన్న చిన్న పదాలు క్యాచింగ్గా ఉన్నాయి, చాలా క్యాచింగ్గా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ సార్, వీడియో క్వాలిటీ, కెమెరామెన్ ప్రణవ్ చంద్ర గారు, ఓకే, అతను కెమెరా గొప్పతనము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్యూన్ సార్, మెయిన్ ట్యూను. ఆయనకి నిరంజన్ సార్కి కూడా మెయిన్ ఏంటంటే లిరిక్స్, ట్యూను, ఈ రెండు బాగా నచ్చినాయి సార్. థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి వీడియో అనేది మెయిన్ అని చెప్పారు సార్. నిరంజన్ సార్ కూడా చెప్పాడు, నాకు లిరిక్స్ నచ్చినాయి నాన్న, ట్యూన్ నచ్చింది, అందువల్ల ఇది తీసుకోవడం జరిగింది అని చెప్పారు సార్. మంచి క్వాలిటీ ఇచ్చావు అది ఇదని. సో ఈ సాంగ్స్ అన్నిటికీ బుల్లెట్ బండి బాజీ గారు సార్. బుల్లెట్ బండి చాలా ఫేమస్ అయింది మీకు సాంగ్. సో నా సాంగ్స్ అన్నిటి కంపోజింగ్ చేయడం బుల్లెట్ బండి బాజీ. ప్లస్ ఆయన కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఎన్నో ఆల్బమ్స్ వేశారు, డివోషనల్ కానీ, తర్వాత మన ప్రైవేట్ సాంగ్స్ కానీ, మూవీస్లో చేయడం కానీ, మంగ్లీతో కూడా చేసేసారు. మంగ్లీ, శ్వేతా మోహన్, వీళ్ళందరితోటి మంచి పాపులర్ సింగర్స్తో చేయడం, అందులో అతను మ్యూజిక్ డైరెక్షన్లో మన సాంగ్ ఉండటం చాలా హ్యాపీ సార్. మామూలుగా ఇంట్లో ఇట్లా చేస్తామన్నప్పుడు ఎందుకు ఇవన్నీ, చదువుకోవచ్చు, జాబ్ చేయొచ్చు అని అంటారు. హాబీగా చేసినా కూడా ఇది చూసిన తర్వాత ఏమన్నారు ఇంట్లో? ఏమన్నారు అంటే యాక్చువల్లీ ఏంటంటే సార్, బీటెక్ చదివేటప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్. ఏదో టైంపాస్కి ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు ఫస్ట్ ట్యూన్ చేసామని సార్. ట్యూన్తో పాటు మన లిరిక్స్ కూడా మన సంస్కృతం కూడా ఏం నేర్చుకోలేదు యాక్చువల్లీ. మన సినిమా సాంగ్స్ వింటూ ఉంటాం కదా సార్, ఆ పదాలు, చిన్న పదాలు అవి తీసుకొని అర్థమయ్యే విధంగా రాస్తూ ఉండేవాడిని సార్. ఎప్పుడు అంటే ఈ శరణ్యారామ్ గారి ఉన్నారు కదా సార్, ఆయన మాకు క్లాసెస్కి కండక్ట్ చేయడానికి వచ్చారు సార్, సిఆర్టీ క్లాసెస్, క్యాంపస్ రిక్వైర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నారు. అంటే గ్రూప్ డిస్కషన్ ఒకటి పెట్టారు సార్. దాంట్లో స్పీచ్ ఇచ్చాను సార్. ఆయనకి హార్ట్కి టచ్ అయింది ఆ స్పీచ్ మాట్లాడడం. తర్వాత వచ్చేసి అతను కూడా సాంగ్స్ పాడుతూ ఉంటాడు. వెంకట్ ఒకసారి నా క్యాబిన్కి రా, నీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నారు. సరేనని క్యాబిన్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత మాట్లాడాను సార్ తోటి, చాలా బాగా చెప్పే స్పీచ్ అని అన్నారు. సరే నేను ఇట్లా, అతను కూడా వెళ్ళేటప్పుడు ఒక సాంగ్ పాడారు సార్. సో సార్ ఇట్లా నా దగ్గర ఒక సాంగ్ ఉంది, సాంగ్ పాడదాం సార్ మనం కలిసి, మన టీం కలిసి వర్క్ చేద్దాం అది ఇది అని చెప్పాను. చెప్పిన తర్వాత వెంకీ నేను సాంగ్స్ పాడట్లేదు అని అన్నారు. లేదు సార్ ఒకసారి వినండి, మీకు నచ్చితే పాడండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి అని చెప్పాను. సరే పాడాను సార్. పాడిన తర్వాత లిరిక్స్ కానీ ట్యూన్ కానీ ఆయనకు బాగా నచ్చింది. నచ్చిన తర్వాత ఆయనతో ఇంకా అది 2016లో స్టార్ట్ అయింది సార్. అక్కడ నుండి ఆ సాంగ్ బాగా హిట్ అయింది సార్. స్టూడెంట్స్లో కానీ, అవేర్నెస్ కానీ, తర్వాత ఆటోలో, బస్సుల్లో కానీ అప్పుడు చాలా బాగా హిట్ అయింది. అప్పుడు ఆ టైంలో మనకి ఇన్స్టాగ్రామ్ లేదు, టిక్ టాక్ లేదు, తర్వాత యూట్యూబ్ అంత హల్చల్ లేదు. సో ఆ టైంలోనే హిట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది సార్. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఇంట్లో వాళ్ళు, మా పేరెంట్స్ అయితే, మా అమ్మ అయితే ఎందుకురా చదువుకోవచ్చు కదా ఇవన్నీ ఎందుకు అంటా ఉండేది సార్, మా అమ్మ మా నాన్న. కానీ ఈ సాంగ్ ఎప్పుడైతే మనకి కొంచెం అందరూ అరే సాంగ్ చాలా బాగుందని, అక్కడ ఉంటారు కదా సార్, విలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళు మంచి పెద్దోళ్ళు కాంప్లిమెంట్ ఇవ్వడం ఇదంతా చేశారు సార్. చేయడం వలన మదర్కి కూడా చాలా హ్యాపీ అనిపించింది, సంతోషం అనిపించింది మా అమ్మకు కూడా. ఇంకా తర్వాత నేను చేస్తూ ఉంటే ఎంకరేజ్ చేస్తూ ఉండేది సార్. ఎందుకంటే పేరెంట్స్కి కావాల్సింది ఏంటి సార్, వాళ్ళకి కావాల్సింది హ్యాపీనెస్ ఎవరు ఇస్తున్నారు? మనం ఇస్తున్నాం. కానీ మనం ఇచ్చే కన్నా పక్కన వాళ్ళు చెప్పడం ద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ప్రౌడ్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఎంకరేజ్ చేద్దాం ఏముంది అని ఒక ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ సార్, మా అమ్మ మా నాన్న. ఓకే, ఏం చేస్తుంటారు మీ నాన్నగారు? మా నాన్న యాక్చువల్లీ 2020లో చనిపోయారు సార్. కొంచెం ఎక్స్పైర్ అయిపోయారు. మామూలుగా ఆయన ఏం చేయరు సార్, ఇంట్లోనే ఉంటాడు. ఇదివరకు కొంచెం ఒక మామూలుగా వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంట్లోనే ఉండడం జరిగింది. ఇట్లా
ఏదో సన్మానం జరిగింది. ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యావు అని చెప్పి తెలిసింది. నీ గురించి ర్యాండమ్‌గా ఎంక్వైరీ చేస్తుంటే తెలిసింది. అచ్చా! ఏంటది? ఏం సన్మానం? ఎందుకు ఎమోషనల్ అయ్యావు? సార్ నేను చెప్పాను కదా సార్, నేను కిస్ కాలేజ్‌లో బీటెక్ చదివానని. అవును. అక్క ఏ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా రిపోర్టర్ ఉన్నారు సార్. మూర్తి గారని. అంటే స్క్రోలింగ్ చేస్తూ ఉన్నాడు సార్ యూట్యూబ్‌లో. మన సాంగ్ కనిపించింది సార్ యూట్యూబ్‌లో. 'యామినీ సునామీ' సాంగ్ అని. అది కొట్టారు సార్. ఎందుకో కొట్టారు. ఆ కొట్టిన తర్వాత ఐఎమ్ వెంకట్ ఫ్రమ్ క్విస్ ఇంజినీరింగ్ కాలేజ్ అని ఒక సెంటెన్స్ వచ్చింది సార్ స్టార్టింగ్. ఓకే. అప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు అది జరిగింది. అది చూసి అరే మన ఒంగోలోడే కదా అని ఫుల్ సాంగ్ విన్నారు సార్. ఓకే. ఫుల్ సాంగ్ విన్న తర్వాత నా గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు సార్. అట్లా క్విజ్ కాలేజ్కి వెళ్ళారు సార్. క్విజ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఇట్లా నా గురించి తెలిసిన వాళ్ళని అడిగి, అంటే నాకు తెలిసిన మ్యూచువల్ సార్ ఒక సార్ ఉన్నారు, మురళీ సార్ అని సార్. ఆ సార్ని అడగటం జరిగింది. అతను క్యారెక్టర్ సూపర్, యాటిట్యూడ్ సూపర్, సాంగ్స్ బాగా రాస్తారు, ట్యూన్ బాగా చేస్తారని గుడ్గా చెప్పారు సార్. ఎప్పుడైతే గుడ్గా చెప్పడం జరిగిందో అప్పుడు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా మీతో సన్మానం చేయాలనుకుంటున్నాం అది ఇదని చెప్పారు సార్. అలాగా ఇంకా సన్మానం 2024లో సార్ జనవరి 7వ తారీఖున బెస్ట్ మెమరబుల్ డే నాకు అది. వావ్! ఎందుకంటే చాలా మంది ఉన్నారు సార్, చాలా పెద్దలు ఉన్నారు సార్. అక్కడ బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు, అంటే సింగర్స్ కానీ నాతోటి పాటు, తర్వాత మీడియా రిపోర్టర్స్ కానీ చాలా మంది. అంత పెద్ద వ్యక్తుల్లో సన్మానం చేయడం అనేది నాకు అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. కానీ ఆ టైంలో మా మదర్ని కూడా రమ్మని చెప్పాను సార్. మా అక్కని రమ్మని చెప్పాను, కానీ వాళ్ళకి అన్ఫార్చునేట్లీ కుదరలేదు. వాళ్ళు వచ్చినట్టయితే ఇంకా చాలా బాగుండేది. సో ఎనీహౌ చాలా హ్యాపీ సార్, చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను. చాలా నాకు ఫస్ట్ అంటే ఈ కల్చరల్ పరంగా చూసుకుంటే నాకు సన్మానం చేయడం చాలా హ్యాపీ సార్. నాకు ఇంకో ఎడ్యుకేషన్ పరంగా అయితే కోయంబత్తూర్లో చేశారు సార్, ఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట అది. దాంట్లో బాగా అక్కడ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటేనేమో అక్కడ చేయడం జరిగింది. ఇంకా మనకి ఇష్టమైనది హార్ట్కి టచ్ అయింది ఇదే కదా సార్. ఇదైతే 2024 జనవరి 7th. ఆ డేటు ఆ ఇయర్ మటుకు మర్చిపోను సార్. సూపర్. మామూలుగా ఒక హాబీగా స్టార్ట్ అయింది మరి అవును సార్. లిరిసిస్ట్‌గా నీ జర్నీ అనుకోవచ్చు. మరి ఇంత సీరియస్‌గా రాస్తున్నావు, కామెంట్స్ ఏమొస్తున్నాయి? లేకపోతే ఇష్టపడ్డ వాళ్ళు, లేకపోతే ఇట్లా డిఫరెంట్‌గా చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు? అంటే సార్ ఇక్కడ ఏంటంటే సార్, ఎవరికైనా పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అది ఎవరికైనా సరే సార్, ఎంత పెద్ద సెలబ్రిటీకి అయినా సరే అవన్నీ వస్తూ ఉంటాయి. ఈ నెగిటివ్ కామెంట్స్ని మనము పట్టించుకోకూడదు. ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ మనం తీసుకున్నా కూడా అది ఎంకరేజ్ అనుకోవాలి సార్. ఎంకరేజ్ అనుకోవాలి. అంటే యాక్చువల్లీ వాళ్ళకి నచ్చింది సార్. నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి నచ్చుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం వాళ్ళకి ఆ నచ్చింది, కొంతమంది వ్యక్తులు ఉంటారు మైండ్ సెట్ వేరుగా ఉంటుంది కదా. అలాంటి మైండ్ సెట్ వాళ్ళు ఏంటంటే కొంచెం నెగిటివ్గా ఉండే మైండ్ సెట్లు ఏంటంటే నచ్చినా కూడా బయటికి నెగిటివ్గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే మనం అవన్నీ పట్టించుకోకూడదు సార్. దాన్ని ఎంకరేజ్గా తీసుకొని అలా మూవ్ ఆన్ అయిపోవడమే సార్. సో సీరియస్‌గా తీసుకున్నావు అయితే ఎప్పుడు సీరియస్‌గా తీసుకోండి సార్. అంటే ఆ నెగిటివ్ కామెంట్స్ మనం ఎప్పుడు నెగిటివ్ తీసుకో. ప్రొఫెషన్ ఇప్పుడు సీరియస్‌గా తీసుకున్నావు అయితే? ప్రొఫెషన్ ఎప్పుడు సీరియస్‌గా అంటే 2016 సార్. ఆ 'యామినీ సునామీ' సాంగ్ ఉంది కదా, అక్కడ అర్రే మనం కూడా ఉపయోగపడతాము అని ఆ సాంగ్తో నాకు అర్థమైంది సార్. అప్పటి నుంచి కానీ లిరిసిస్ట్గా అంటే ఇప్పుడు చూస్తూ ఉంటాం మనము. అప్పుడు వేటూరి గారి దగ్గర నుంచి చూస్తుంటే ఇప్పుడు వచ్చిన ఆనంద్ శ్రీరామ్ కావచ్చు, లేటెస్ట్గా వచ్చిన లిరిసిస్ట్ అందరూ కూడా వాళ్ళు చాలా ఏజ్డ్గా కనిపిస్తూ ఉంటారు. లేదంటే ఎప్పటి నుంచో సంస్కృత గ్రంథాల నుంచి తీసుకొచ్చిన పదాలని తీసుకొచ్చి కనెక్ట్ చేస్తూ ఉంటారు కదా వ్యూవర్స్కి. మరి నువ్వు చాలా యంగ్గా కనిపిస్తున్నావు. ఇది నీకు ఛాలెంజింగ్ అవ్వదా? ఛాలెంజ్ అంటే నేను అంత ఎక్స్పీరియన్స్ కాదు కదా సార్. అదే ఎక్స్పీరియన్స్ కాదు, కానీ సంస్కృతం కూడా తెలియదు సార్ హానెస్ట్గా చెప్పాలంటే. దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి సార్ ఇక్కడ నుంచి. సంస్కృతం కూడా నేర్చుకోవాలి. మనకేంటంటే మూవీ సాంగ్స్ చూస్తున్నాం కాబట్టి చిన్న పదాలతో మనం అట్లా చేస్తున్నాము. సంస్కృతం కూడా మీద ఫోకస్ పెట్టాలి సార్. ఓకే. మామూలుగా నీ పాటలకి ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే ఇష్టపడే వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు నువ్వు రాసిన సాంగ్స్కి నువ్వే ఒక వ్యూవర్గా చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? వ్యూవర్గా అనిపిస్తే ఏమనిపిస్తుంది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అరే అప్పుడప్పుడు మనకి ఒక ఖాళీగా ఉన్న టైంలో, లేకున్న టైంలో, ఖాళీగా ఉన్న టైంలో మన సాంగ్స్ చూడాలనిపిస్తూ ఉంటుంది. ఓకే. అప్పుడు ఓహో ఈ సాంగ్ చూసినప్పుడల్లా మనం ఇలా చేసాం కదా అని ఆ మెమొరీస్ అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు ప్రత్యక్షమవుతూ ఉంటాయి సార్. ఆ ప్రత్యక్షమైనప్పుడు మనం
ఆ మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. Wow. ఎంత అక్కడ ఆ సాంగ్‌కి ఎంత కష్టపడ్డాము, కెమెరామన్‌తో ఎంత కష్టపడ్డాము, మనం ఎలా యాక్టింగ్ చేసాం, మనం ఎలా లిరిక్స్ రాసాము, అప్పుడు ఎన్ని సార్లు టేకులు తీసుకున్నాము, ఏంటి అది ఇది అనేది అయన్నీ ఒకేసారి ఇలా ప్రత్యక్షమవుతూ ఉంటాయి సార్. ఓకే అండి. ఇండస్ట్రీలో మీరు బాగా ఇష్టపడే వ్యక్తి ఎవరు? ఎక్కువ మీ ఫ్యాన్ మూమెంట్ అంటే ఎవరు? అంటే యాక్చువల్లీ సార్ ఆల్వేస్ చిరంజీవి సార్. ఎందుకంటే సార్ గూడా ఆయన గూడా కష్టపడి వచ్చిన వాళ్ళే. అంటే తర్వాత సింపుల్‌గా ఉండేది మన పవన్ కళ్యాణ్ సార్. సింపుల్ నేచర్, చాలా సింపుల్ నేచర్‌గా ఉంటారు. సో, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం సార్. ఓకే. మీ లిరిసిస్ట్ పరంగా చూస్తే ఇష్టపడే లిరిసిస్ట్ ఎవరండి మీరు? అంటే ఓల్డ్ అయితే వేటూరి సుందరరామూర్తి సార్. హ్మ్. అంటే రీసెంట్‌గా అయితే అనంత శ్రీరామ్ సార్. హ్మ్. చాలా బాగా ఇష్టం సార్ వీళ్ళు. అనంత శ్రీరామ్, రామ్ జోగి శాస్త్రి ఓహ్! వీళ్ళు బాగా ఇష్టం సార్. ఓకే. బాగా మంచి ఇన్‌స్పిరేషన్. వాళ్ళ సాంగ్స్ వింటూ ఉంటాను. వాళ్ళ లిరిక్స్ ఏదైనా అర్థం కాకపోతే దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సార్. హ్మ్. మంచి హ్మ్. వాళ్ళని అడగటము, తెలుసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాను సార్. యాహ్! మామూలుగా ఎస్పెషల్లీ 'వెంకట్' రచన అనుకుంటే నువ్వు రాసిన పాట అనుకుంటే లవ్‌కి సంబంధించో లేతే లవ్ ఫెయిల్యూరో లేతే లవర్ వెయిట్ చేస్తున్నట్టు అమ్మాయి అబ్బాయి కోసం ఇవే ఉంటాయి గదా! అవును సో, సార్. అదర్‌దేనే ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అంతకు మించి ఏమైనా రాయగలవా? అంటే ట్రై చేస్తాను సార్. ఓకే. ఐ హ్మ్. విల్ ట్రై సార్. హ్మ్. 100% ట్రై చేస్తాను. అంటే ఇవి బాలేవనకది చాలా బాగున్నాయి. చాలా క్యాచీగా ఉన్నాయి అవును. ఫస్ట్. అదే సార్ మీకు హ్మ్. చెప్పాను కదా! సంస్కృతం హ్మ్. నేర్చుకుంటే హ్మ్. ఇంకా బెటర్‌గా మనకి అవుట్‌పుట్ వస్తది సార్. ఓకే. హ్మ్. అందుకని నేను ఆ సంస్కృతం నేర్చుకోవడానికి ట్రై చేస్తాను సార్ ఖచ్చితంగా. ఓకే. హ్మ్. అందరు రాసినవి చూస్తూ ఉంటావా? అందరు ఆ! లిరిసిస్ట్ రాసినవి యాహ్! అందరూ? షూర్ సార్. అందరూ చూస్తా ఉంటాను. హ్మ్. అప్‌కమింగ్‌ని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. హ్మ్. హ్మ్. ఆహ్, మళ్ళీ నేను ఏదైనా సాంగ్ చేసినా కూడా నేను కొత్త వాళ్ళనే తీసుకుంటాను సార్. ఓహ్! హ్మ్. ఎందుకంటే మనం కూడా కొత్త వాళ్ళమే. హ్మ్. హ్మ్. వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. ఏ టైం ఎలా ఉండిద్ది, ఏ పుట్టలో ఏ పాము ఉండిద్దో కూడా తెలీదు. ఓకే. ఎవరు ఎలా అవుతారని తెలీదు. ఇప్పుడు సరే ఫర్ ఏం చూస్తావు? వాళ్ళలో ఏం చూసి తీసుకుంటావు? అంటే హ్మ్. టాలెంట్‌ని చూస్తాం కదా సార్. ఎందుకంటే ఈ వీడియో ద్వారా చాలా మంది నిన్ను కాంటాక్ట్ చేస్తారు. ఓకే. ఏం చూస్తావు? అంటే సార్ ఇప్పుడు కొంచెం టాలెంట్ అని తెలిస్తే చాలు సార్. హ్మ్. 100% ఎంకరేజ్ చేస్తాం. ఓహ్! హ్మ్. 100% ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే అలా ఎంకరేజ్ చేయడం వలన రేపు వాళ్ళు మనకన్నా ముందు సక్సెస్ అయ్యారనుకో, హ్మ్. ఓహ్! అరే నన్ను అంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా సార్. పలానా టైంలో నన్ను ఇట్లా చేశారు, ఇలా ఓకే. సపోర్టింగ్ చేశారు, ఎంకరేజ్ చేశారు అని హ్మ్. చెప్పి వాళ్ళు సక్సెస్ అయితే ఆటోమేటిక్‌గా మనం కూడా సక్సెస్ హ్మ్. అయిపోతాం కదా సార్. హ్మ్. సో, హ్మ్. అందువలన మనం అప్‌కమింగ్ వాళ్ళని ఎందుకంటే నేను కూడా అప్‌కమింగే కదా సార్. హ్మ్. ఇప్పుడిప్పుడే హ్మ్. ట్రై చేస్తూ ఉన్నాను కదా సార్. యాహ్! నీకు తెలిసిన వాళ్ళు చెప్పినవారు, నువ్వు పరిచయం ఉన్న వాళ్ళు నాతో చెప్పింది ట్యూన్స్ కూడా కడుతూ ఉంటారు అవును సార్. చిన్నగా అన్నారు. అవును. నిజమేనా? అవును సార్. ట్యూన్ చేస్తూ ఉంటాను సార్. హ్మ్. అంటే మనకి ట్యూన్స్ కూడా ఎలా వస్తాయంటే సార్, మీరు హ్మ్. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే చెప్పారు. హ్మ్. అట్లా బస్సులో ఎళ్ళినప్పుడు గానీ, అవును. ఏదైనా హ్మ్. ప్రశాంతంగా హ్మ్. ఉన్నప్పుడు హ్మ్. గానీ, అలాంటి టైంలోనే నాకు ట్యూన్స్ వస్తూ ఉంటాయి సార్. హ్మ్. హ్మ్. మైండ్ రిఫ్రెష్‌గా ఉన్నప్పుడు, హ్మ్. మైండ్‌లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు, అవును. మనకి ఖాళీగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం సార్. ట్యూన్ హ్మ్. చేస్తాం. ఫస్ట్ ట్యూనే సార్. హ్మ్. ట్యూన్ హ్మ్. చేసిన తర్వాతే లిరిక్స్. మ్యూజిక్ మీద ఏమైనా పట్టుందా? మ్యూజిక్ బట్ట ఏం లేదు సార్. ఆహా! మరి ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? అదేందో సార్ అది నాకు చిన్నప్పటి నుంచి అంతే సార్. దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే, హ్మ్. ట్యూన్ హ్మ్. ఆటోమేటిక్‌గా ట్యూన్ చేస్తూ ఉంటాను. హ్మ్. అది ఆటోమేటిక్ మళ్ళీ పల్లవి ట్యూన్ చేస్తాను, చరణం ట్యూన్ చేస్తాను. ఓహ్! హ్మ్. చాలామంది బాజీ గారు సార్, బుల్లెట్ బండి బాజీ. అంతే హ్మ్. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ హ్మ్. అతను. హ్మ్. ఎన్నెన్నో ఆల్బమ్స్ చేశారు, ఎన్నెన్నో డివోషనల్ గాని అని హ్మ్. చాలా అంటూ ఉంటారు. నాతో "వెంకీ నీకు మ్యూజిక్ టచ్ లేదు కదా! హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఎలా ట్యూన్ చేస్తావంటే?" హ్మ్. "ఏమో అన్న నాకు కూడా తెలీదు అసలకి" అని చెప్తా ఆ! ఉంటాను. చాలా కొత్తగా ఉంది ఆ! చెప్తుంటే. హ్మ్. తర్వాత వచ్చేసి మురళీ సార్ కూడా ఒక్కోసారి ఉన్నారు. అతను కూడా మంచి సాంగ్స్ పాడుతా ఉంటారు సార్. చాలా ఓకే. ఎక్స్‌పీరియన్స్. బాలసుబ్రహ్మణ్యంతో, ఎస్‌పి హ్మ్. బాలసుబ్రహ్మణ్యం గారితో లైవ్‌లో ఆర్కెస్ట్రాతో సాంగ్స్ చేయడం జరిగింది. హ్మ్. హ్మ్. మురళీ సార్ హ్మ్. గూడా. హ్మ్. ఆయన గూడా చాలా సార్లు చెప్పారు. ట్యూన్ చేస్తున్నావు వెంకట్ అనేది ఇది అని. యాహ్! ఈ విషయం మీద ఎప్పుడైనా ఆలోచించావా? అంటే మామూలుగా ఇది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పాటల్ని డామినేట్ చేసేస్తుంది సినిమాలో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటున్నారు కదా! అంటే సో, ది యూ మీన్ కాపీ అట్లానా నో. సార్? నో. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ ఎక్కువగా ఎలివేషన్ అవి బీజీఎమ్స్ ఆ! అన్నీ కూడా. బీజీఎం. యెస్. యెస్. సో, యెస్. సాంగ్స్ తక్కువైపోతున్నాయి. బీజీఎమ్స్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పని అంటున్నారు కదా! అవును సార్. ఎగ్జాక్ట్‌లీ సార్. ఎందుకంటే సార్ బీజీఎం గూడా సాంగ్స్ ఇంక తక్కువైపోతున్నాయి. బీజీఎం ఎందుకు ఎక్కువవుతున్నాయంటే హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది సార్. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. తర్వాతొచ్చేసి టిక్‌టాక్ ఇదివరకు టిక్‌టాక్ ఉండేది. ఏమవుతుందంటే సార్ ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ ఇయన్నీ వచ్చిన తర్వాత రీసెంట్‌గా 'మణి శర్మ' గారి ఇంటర్వ్యూ గూడా నేను చూసాను సార్. హ్మ్. ఇదివరకేంటంటే క్యాసెట్లుండేవి. అవును. అప్పుడేంటంటే ఒక సాంగ్ అనేది వెంటనే ఎక్కుతుంది. ఇంకో సాంగ్ ఏంటంటే లేట్‌గా వినే కొద్దీ హ్మ్. ఎక్కుతా ఉంటది ఓకే. మైండ్‌లోకి. హ్మ్. సో, అలాగే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానెల్ వచ్చిన తర్వాత ఒక సాంగే హైలైట్ అవుతుంది. మిగతా సాంగ్స్ కూడా బావుంటాయి. హ్మ్. ఆల్బమ్‌లో మిగతా సాంగ్స్ కూడా బావుంటాయి. అవును. కానీ హ్మ్. ఆ సాంగ్ ఒక్కటే హైలైట్ అవుతుంది. మిగతాయి పట్టించుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానెల్ ఎక్కువైపోవడం వలన, ఆ తర్వాతొచ్చేసి సోషల్ మీడియా ఎక్కువైపోవడం వలన, హ్మ్. అందువలన దీని వలన
ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు సాంగ్స్ ఎవరు పూర్తిగా వినడం లేదు. ఓకే. ఇన్స్టాగ్రామ్లో ఏదో 10 సెకండ్స్ 15 సెకండ్స్ అవును, లేదా correct అది. 30 సెకండ్స్ జస్ట్ వింటున్నారు అంతే. ఆ 30 సెకండ్స్ కూడా వినడం కూడా కష్టంగా ఉంది. అందువలన ఏమవుతుందంటే ఇక్కడ సాంగ్స్ తగ్గిపోతున్నాయి, బీజిఎం అనేది ఎక్కువ అయిపోతుంది. షార్ట్లో వచ్చేస్తున్నాయి కదా సార్ బీజిఎం. అందులో ఇంకా ఇప్పుడైతే బీజిఎంస్ అయితే చాలా బాగా చేస్తున్నారు సార్ మ్యూజిక్ డైరెక్టర్స్. అవునవును, చాలా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. సినిమా మొత్తానికి ఎలివేషన్స్ అన్ని హీరోని ఎలివేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలార్ చూసుకోండి సార్, అవును, ఎంత ఎలివేషన్ చూపించారు ప్రభాస్ అలాగా. ఓకే. సో ఎప్పుడన్నా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని కలిసావా, లేకపోతే ప్రొడ్యూసర్స్ని కానీ డైరెక్టర్స్ కానీ కలిసావా? ఇట్లా నేను ఇట్లా పాటలు రాస్తాను. లేదు సార్, ఎప్పుడు కలవలేదు సార్. ఎందుకు? అంటే అంత ఛాన్స్ రాలేదు సార్, ఎప్పుడు కలవలేదు, మీట్ అవ్వలేదు. కానీ మటుకి నేను వీరేన్ అని, మంచు మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ వీరేన్ అని, వీరేన్ ఈ సరీనారామ్ గారు వీళ్ళతో కలిసాను అంతే, కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలను అయితే కలవలేదు సార్. ఓకే. అది నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ఏముందంటే హాయ్ స్వప్నం అనే ఒకటి చేస్తున్నాం సార్ ఆల్బమ్. తర్వాత ఓ మై సోనీ అనే ఒక ఆల్బమ్ చేస్తున్నాం. తర్వాత వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్. ఓకే. అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఈ 2 సాంగ్స్ వేస్తాము. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయేకి ఫిబ్రవరి 1 ఆ నెల మొత్తం అయిపోతుంది. మార్చి ఫస్ట్ వీక్ లో వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తాము. ఒక స్టోరీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకోటి జరుగుతుంది ప్రాసెస్. అట్లా సార్ పాటలు రాయడం లేకపోతే స్టోరీ మీద కూడా టచ్? స్టోరీస్ కూడా రాస్తాను సార్. ఓకే. మంచి మంచి స్టోరీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే. స్టోరీస్ రాస్తాము. తర్వాత సాంగ్స్, ట్యూను, యాక్టింగ్, అప్పుడప్పుడు యాక్టింగ్ అది. ఓకే. అయితే భవిష్యత్తులో పూర్తి స్థాయి ఆల్రౌండర్ గా చూడొచ్చు. ఎస్ ఎస్. అంటే మీకు ఒక స్టోరీ కూడా చెప్పాను సార్. అంటే మీరు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, పిల్లి చమీందర్ డైరెక్టర్ ఐడియా ఉందా సార్? అశోక్ అని రీసెంట్ గా భాగమతి అనుష్కతో చేశారు ఆయన లాస్ట్ మూవీ అది. ఓకే, ఆయనతో ఒక స్టోరీ వినిపించాను సార్. ఎప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఐ మీన్ బీటెక్ ఫస్ట్ ఇయర్లోనో ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి రమ్మన్నారు సార్. ఇంటికి వెళ్ళి మాట్లాడి చేశాను సార్. అంటే యాక్చువల్లీ ఎలా పరిచయం అంటే హై స్కూల్లో హిందీ టీచర్, మాకు హిందీ పాఠాలు చెప్తూ ఉండేది హిందీ టీచర్ మేడం. సో మేడం ద్వారా అప్రోచ్ అయ్యాము, స్టోరీ చెప్పాను, నచ్చింది. కానీ ఏంటంటే చిన్న వయసు కదా సార్, ఆ ఫ్లో అనేది కరెక్ట్గా చెప్పాల, వే అనేది కరెక్ట్గా రాలేదు ఆ టైంలో. సరే నెక్స్ట్ టైం కలుద్దాం అది ఇది అని చెప్పారు, ఇంకా అలా. కానీ బాగుంటుంది సార్ ఆ స్టోరీ మటుకి. ఓకే, అయితే తప్పకుండా చూస్తాం ఫ్యూచర్ లో. ఓకే ఓకే. అవునా? ఓకే, చూడొచ్చు. తీస్తారైతే మూవీగా? షార్ట్ ఫిలిమో, షార్ట్ ఫిలిం కానీ, ఇండిపెండెంట్ కానీ, లేదంటే వెబ్ సిరీస్ కానీ ఒకటి చేద్దాం సార్. డెఫినెట్లీ చేస్తాం. ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఎట్లా కలిగిందంటావు? ఇండస్ట్రీ మీద అదే సార్, మీకు చెప్పాను కదా, మనం యాక్చువల్లీ సాంగ్ రాస్తాం, మన హాబీ అది. ఇంకోటి ఏంటంటే 2016లో సార్ చేత చేయడము. సార్ కూడా సెలబ్రిటీయే, ఆయన కూడా మూవీస్లో కూడా యాక్ట్ చేశారు, యాక్టర్ అతను కూడా. అతనితో నేను 4 years వర్క్ చేశాను. 4 years చేసినప్పుడు ఆయన చెప్పే విధానం కానీ, మాటలు కానీ, స్కిల్స్ కానీ, తర్వాత మనం ఇలా ఉండాలి, పక్కన వాళ్ళతో ఇలా మాట్లాడాలి, ఆయనతో పాటు నన్ను క్లాసులకి తీసుకెళ్ళేవాడు. అక్కడి నుంచి నేర్చుకున్నాను సార్. నేర్చుకుని మనం ఎలా డెవలప్ అవ్వాలి ఏంటి అది ఇదని ఆయన దగ్గర నుంచే నేను ఎక్కువ ఇన్స్పిరేషన్ అయ్యాను. ఓకే. ఆయనతో జర్నీ చేయడం, ఎందుకంటే ఆయన తను యాక్టరు అండ్ స్కిల్స్ డెవలప్మెంట్, కమ్యూనికేటర్, మోటివేషన్ స్పీకర్. సో అన్ని కాలేజెస్లో వెళ్ళి చెప్పడము, ట్రైనర్గా. సో ఆయనతో పాటు నేను వెళ్ళడం, అంతో నాకు అతనే కొంచెం ఇండస్ట్రీకి వెళ్దాం అనేది నాకు ఒక అనిపించింది సార్, ఫీలింగ్ అయితే కలిగింది ఆ సాంగ్తోనే సార్. కానీ ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే కొంచెం లక్ కూడా ఉండాలి. లక్ కూడా ఉండాలి సార్. అవును సార్. ఒకవేళ అన్ని బాగుండి కుదిరితే ఓకే, కుదరని పక్షంలో మళ్ళీ బ్యాక్ టు పెవిలియనా నువ్వు ఏదైతే కన్సల్టెన్సీ? లేదు, అందుకే కదా సార్ 2 టాలీ చేస్తుంది, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్లస్ ఇది. దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టామనుకో, టైం కలిసి వస్తే ఓకే, నెంబర్ 1. ఒకవేళ కలిసి రాకపోయింది అనుకోండి, మళ్ళీ పులిహార అయినట్టే సార్, మళ్ళీ పుష్క సార్లిక్స్ అయినట్టే, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి. కానీ అవసరం రాదనిపిస్తుంది, ఎందుకంటే నీ పాటలు ఒక్కొక్కటి వింటూ ఉన్నాం కదా, యామిని, సునామిని నుంచి. అవును సార్. చెంపకమాలు కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అంత క్యాచింగ్, అంత గుర్తు పెట్టుకునే రేంజ్ లో కాకపోయినా ఖచ్చితంగా ఒకరిద్దరు పాడుకొని ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్, చాలా మంది చెప్పారు, మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. మన సాంగ్స్ కూడా అన్ని లేడీస్ నేమ్సే ఉంటాయి సార్. మీరు యామిని, సునామిని కానీ, మీరు అన్నట్టు చెంపకమాల అనేది కొంతమంది నేమ్స్ ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. చెంపకమాల అనేది, ప్రియం అని, నాది హాయ్ స్వప్నమా రీసెంట్గా. తర్వాత నా కథలో నువ్వు కావ్యమైపోవా అని లేడీసే ఉంటాయి సార్. ఎందుకంటే ఆ లేడీస్ నేమ్స్ పెడితే వెంటనే క్యాచింగ్ అవుతాయి సార్.
వెంటనే క్యాచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యామిని సునామిని అనుకోండి సార్. యామిని అనే పేరు మీద ఉంటారు లేడీస్. ఆ సాంగ్ చూస్తారు యూట్యూబ్‌లో. ఓహ్! చూసినప్పుడు ఏమనిపించిద్ది, అరే నా పేరు మీద యామిని సునామి సాంగ్ అని చెప్పి షేరింగ్ చేస్తారు సార్. ఓకే. అలా షేరింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏంటనేది మార్కెట్‌లోకి తెలుస్తది. ఈ టాలెంట్ కూడా ఉండాలి. అవును సార్. అవును సార్. అది. అందుకే సార్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 'అనిత ఓ అనిత' అవును. ఇప్పుడు ఎంత ఆ పేరు మీద ఎంత ఇప్పటికీ సక్సెస్ అది అయింది. సెన్సేషన్ సాంగే. సెన్సేషన్ సాంగే సార్ అది కూడా. ఇప్పుడు ఇంత లవ్ సాంగ్స్ కి సంబంధించి మాట్లాడుతున్నావు. మరి ఏమన్నా స్టోరీ ఉందా వెంకట్ నీది పర్సనల్ గా లవ్ స్టోరీ అంటూ ఏం లేదు సార్. ప్రెజెంట్ అయితే ఏం లేదు. మరి ఎట్లా ఆ కనెక్టివిటీ ఎట్లా కుదురుతుంది? ఏం సార్ మన సినిమా ఎందుకంటే ఎవరో లవ్ ఫెయిల్యూర్ ఉన్న ఒక పర్సన్ కి నీ సాంగ్ కనెక్ట్ అవుతుందంటే ఆ డెప్త్ ఎక్కడి నుంచి అంటే తీసుకురాగలుగుతున్నావు మరి? సార్ మనం సాంగ్స్ చూస్తూ ఉంటాం కదా సార్. ఓకే. మనం ఇప్పుడు అంతా మనము యూట్యూబ్‌లో గానీ, సినిమా సాంగ్స్ వింటాం గానీ, అవన్నీ చూస్తూ ఉంటాం కదా సార్. ప్లస్ మన ఫ్రెండ్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా సార్. మీరన్నట్టు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు, మా ఫ్రెండ్స్ చెప్పేటోళ్ళు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి, సో అట్లా మనకి నవేడేస్ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా అవన్నీ. సో ద ఇన్స్పిరేషన్ అట్లా. ఈవెన్ అవార్డ్స్ గానీ రివార్డ్స్ అదే సార్ నా ఫస్ట్ టైం అదే సార్. ఇప్పుడు సన్మానం జరిగింది కదా సార్. మేము ఇవ్వడం, అవార్డు ఇవ్వడం కానీ, అది నా ఫస్ట్ మెమొరబుల్ డే. ఓకే. 2024 జనవరి 7. ఓకే. మరి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఉంటుంది చేస్తున్నారు ఇప్పుడు మీరు. సో మీ ప్రొఫెషన్లో ఎడ్యుకేషన్ సంబంధించి కానీ మీ ఆఫీస్ పరంగా కానీ ఎవరైనా దీన్ని అప్రిషియేట్ చేస్తారా అసలు, లేదా కంప్లీట్గా అటే ఉండని సజెషన్స్ ఇస్తారా? ఎవరేం చెప్పరు సార్. ఇదేంటంటే మనకి జీవనాధారం ఇది ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. ఓకే. ఇదేంటంటే హాబీ, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. కానీ ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే మనము దానికి రీచ్ అవ్వాలి సార్. ఖచ్చితంగా రీచ్ అవుతాను. థ్యాంక్ యూ వెంకట్, చాలా మంచి విషయాలు చెప్పావు. నీ పాట విన్నప్పటి నుంచి ఎప్పుడు కలుస్తాను అనుకున్నాను, మొత్తానికి దొరికావు, వచ్చావు, చాలా హ్యాపీ. ఖచ్చితంగా నీకు ఇండస్ట్రీలో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందని నేనైతే నమ్ముతున్నాను. దిశగా కృషి చేస్తే నువ్వు అనుకున్న టార్గెట్ కూడా రీచ్ అవుతావు. ఆల్ ది వెరీ బెస్ట్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్నగా మొదలైంది ప్రస్థానం వెంకట్ది. చిన్న చిన్న పదాలతోటే పాటలు రాయడం మొదలుపెట్టాడు. ఏదైతే తన టార్గెట్ ఉందో అన్ని రంగాలు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న తనకిష్టమైన రంగాలన్నీ కూడా, పాటలు రచయిత కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, లేకపోతే కథా రచయిత కావచ్చు, వీటన్నిటి పట్ల ఇంట్రెస్ట్ నన్ను ముందుకు నడిపిస్తుందని ఆయన చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇండస్ట్రీలో నాకంటూ ఓ గుర్తింపు ఉంటుంది, సినీ రంగానికి సంబంధించి ఒక పేజీ కూడా క్రియేట్ చేయగలన నమ్మకంతో ఉన్నానంటున్నారు. ఆల్ ది బెస్ట్ టు వెంకట్. థ్యాంక్ యూ.